ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్. అదేంటి ఆశ్చర్యం, అనుకోకుండా వచ్చేసారు. మరి హైదరాబాద్కి అప్లికేషన్ పెట్టాను, పాస్పోర్ట్ కావాలని. పాస్పోర్ట్ వచ్చేసింది. ఎందుకంటే ఒకసారి బైబిల్ పరిశుద్ధ గ్రంథం 66 గ్రంథాలు కదా, ఈ 66సారి పూర్తి చేసి 67సారి స్టార్ట్ చేయడానికి సినాయి పర్వతం, ఇజ్రాయెల్ దేశం మిద్యాన్ దేశంలో ఉన్న సినాయి పర్వతం వెళ్ళాను. ఎందుకో దేవుని కృప చేత దేవుడు నన్ను ప్రేమించి ఆయన వాక్యాన్ని ఆసారి చదవడానికి కృప చూపించాడు. 115సారి పూర్తిగా పోతుంది. పేతురు ఇజ్రాయెల్ దేశం వెళ్ళి సినాయి పర్వతం పూర్తి చేశాం కదా, యేసుప్రభు చనిపోయిన చోటుకి వెళ్ళి వచ్చాను, అన్నీ అయింది. పేతురు పౌలు చనిపోయిన చోట్ల, సాక్షిగా చనిపోయిన చోట్ల ఒకసారి బైబిల్ చదవాలని ఆశపడి రూమ్ కోసం ఎప్పుడో డబ్బులు ఇచ్చాను. కరోనా వచ్చి మొత్తం అయిపోయింది. మళ్ళా దేవుడికి తలుపులు తెరిచారు, పాస్పోర్ట్ వచ్చింది. దేవుని చిత్తం అయితే ఆ రోమ్ వెళ్తామని అయితే ఈ విషయం మీకు చెప్పి ఆశపడుతున్నాను. దేవుని చిత్తం అయితే రోమ్ వెళ్తాను, లేకపోతే ఆయన చిత్తం, కానీ ఈ విషయం మీకు చెప్పి వెళ్తామని మీ ఇంటికి వచ్చాను కదా. చాలా సంతోషం పాస్టర్ గారు. కానీ మీరు ఇంత దూరం వచ్చి మాకు ఒక పూటైనా మాతో గడపాలి పాస్టర్ గారు. మీరు వస్తారని చెప్తే మేము చాలా వంటలు చేసి పెట్టేవాళ్ళం. నాకు తెలుసు, మీరు నేను వస్తే బిర్యానీ ఏంటి, కుల్ఫా ఏంటి, కుల్ఫీ ఏంటి, ఐస్ క్రీమ్ ఏంటి, రకరకాలు పెడతారు. సర్లే, ఇప్పుడైనా సరే మించిపోయింది ఏముంది, తిని వెళ్తానులే. సరే పాస్టర్ గారు, మాకు కలిగింది ఏదో మీకు అదే పెడతాం, దయచేసి కొంచెం మాతో. తప్పకుండా మీరు ఫోన్ చేసి వచ్చి మాట్లాడి వెళ్తాను. పాస్టర్ గారు రండి, కూర్చోండి. ఓకే, స్తోత్రం దేవా, ఈ పూట మాకు ఇచ్చిన భోజనం కొరకు వందనాలు. స్తోత్రం. అని పాస్టర్ గారు వచ్చారు, భోజనం తీసుకురమ్మా. బాగున్నావా? బాగున్నావా? చాలా రోజులు అయింది పాస్టర్ గారు మీరు వచ్చి. ఓకేమా, ఓకేమా. మీరు ముందే వస్తున్నారని చెప్పుంటే మీ కొరకు చాలా చేసేదాన్ని పాస్టర్. నాకు తెలుసు కదా, సేవకులు పెడితే దేవుడు పెట్టినట్టే. ఇప్పటికే చాలా చాలా ఐటమ్ ఉన్నట్టుందే. స్తోత్రం. అట్టుపళ్ళు పాస్టర్ గారు, ఏం కూరని ఒకసారి గెస్ చేయండి. ఇదమ్మా, ఇది ఏం కూర? చెప్తా. చీ కుళ్ళు కంపు కూర. అదేంటి పాస్టర్ గారు, దాన్ని కుళ్ళు కంపు అంటున్నారు? ఫ్రెష్ గా చేశాను. కుళ్ళు కంపు కూర కదమ్మా, ఎండ చెప్పలేగా. అవును పాస్టర్ గారు. అయ్యో, ఇది సముద్రం నుంచి పట్టుకొని అది చచ్చిపోయి అక్కడ ఇసుకలు ఆరేగా చచ్చిపోయి కుళ్ళిపోతుంది. ఆ ఎండకి ఎండిపోతుంది. ఎండిపోయి కంపు, ఆ రోడ్డు నడిచితే కంపు ఎలా ఉంటే అంత భయంకరమైన కంపు ఉంటుంది. అది చేసి పెట్టారు. పాస్టర్ గారు, మీరు అలా అంటే నాకు చాలా బాధగా ఉంది. మీరు ఇష్టంగా తింటారని చేశాను పాస్టర్. ఉండమ్మా, ఇప్పుడే స్టార్టింగ్, అందం కాదు, ఇది ఆరంభం. ఇది కుళ్ళు కంపు కూర, కుళ్ళు కంపు. కానీ ఇప్పుడు వండక ముందు ఇది వెనక. ఇందులో సబ్జెక్ట్ మీతో మాట్లాడతా. వండక ముందు అంటే అది తెచ్చినప్పుడు కుళ్ళు కంపు కూర. ఇప్పుడు తినసొంపు కూర. ఏం కూర? తినసొంపు కూర. అది ఎట్లా చెప్పనా మీకు? దీన్ని మీరు కొని వేణిలో బాగా కడిగి దీనిలో ఉప్పేసి, ఏమేసి, కారం వేసి, నూనె వేసి, టమాటా వేసి, ఉల్లిపాయ వేసి, మసాలా వేసి. ఏంటి పాస్టర్ గారు ఇన్ని ఏసీలా? మా ఇంట్లో ఒకటే ఏసీ ఉంది, మీరు ఇన్ని ఏసీలు అంటున్నారు. అమ్మో,
అని బాగా జోక్ మాట్లాడుతుంది. అయ్యి సూపర్ జోక్, నిజమే కదా. ఇంట్లో ఒక వేసి ఉండి కూరలు ఇన్ని వేసి ఉప్పేసి కారం వేసి నూనె వేసి అన్ని వేసి అబ్బాబా కూరలు అమ్మలా రాకలారు విన్నారా? ఇంటి కూరలు ఎన్ని వేసి ఉంది చూసారా? రైట్. అది తిని చూస్తానమ్మా. ఓకేరా తల్లి, అన్నం పెట్టరా, ముందు అన్నం పెట్టమ్మా. వచ్చి పెట్టి పెడదా. నాకు ఎండ చెప్పుకుంటే చాలా ఇష్టం. మా వాళ్ళు వచ్చేయమ్మా సెంటర్ మీద. స్తోత్రం. ఇదిగో చూసారా చేప, ఎండ చేప. దేవా, ఈ మంచి భోజనానికి మంచి రుచి వండి చేసిన బిడ్డలు దీవించింది యేసు నామములో. ఆమేన్. ఎలా ఉంది పాస్టర్ గారు? ఓయమ్మో, కింద పడి తనుకోవాలనిపిస్తుంది. అయ్యో, కింద పడి తనుకోవాలనిపిస్తుందా? అదేంటి, బాగాలేదా పాస్టర్ గారు? ఏదైనా రుచిగా ఉంటే నాకు అలవాటు అయిపోయిందమ్మా. ఎలా ఉంది అడిగితే కింద పడి తన్నుకున్నంత టేస్ట్ ఉంది అంటాను. అంటే అది ఎట్లా చెప్పనా? ఆ రుచి చూస్తున్నా. బైబిల్ కూడా ఏముంది, ఏవో రుచి చూసి అలా నాకగానే ఆ రుచి ఎక్కువ అంటామా. ఆ సాగు కర్రలు సాగుంటే కింద పడి ఆ రుచి తన్నుకోవాలని ఇంత రుచి బాగా రుచి ఉందిరా. దీని గురించి నీకు చెప్పనా, విషయం చెప్పనా? చెప్పండి పాస్టర్ గారు. ఈ కుళ్ళు కమ్ము కొర తిన సొమ్ము కొర మారింది కదా. ఇది ఉంటే ఇంకా సద్దన్నం తినవచ్చు, ఇది అన్నం తినవచ్చు, ఇది నంచుకొని కొంత అన్నం తినాలని అనిపిస్తుంది. చూసారా? అలాగనే దేవుని వాక్యంలో ఇలా ఉంది బ్రదర్. ఆ బైబిల్ ఇవ్వమ్మా, బైబిల్ ఇవ్వు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆహా, చూసారా? అపరాధం చేతను పాపం చేతను చచ్చినారు. ఎప్పుడు చచ్చాము చూడండి. కీర్తన 51:5 వచనం చూద్దామా? అలాగే, నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. చూసారా? చూసారా? నా తల్లి నా పాపంలో గర్భం ధరించింది. అందుకే గ్రంథాలు శ్లోకాలు చెప్తుంది, జన్మతః పాపి మనిషి పుట్టుతోనే. కొందరు అంటారండి, అయ్యా పాపం హాస్పిటల్లో తల్లి గర్భంలో బాబు చనిపోయినాడు, పాప చనిపోయినాడు. అలాగనే మనం పాపతనంతో పుట్టినవారు, పాప ద్వారా పుట్టినవాడు. కాబట్టి మనం ప్రభువును నమ్మేంత వరకు కూడా చచ్చి కుళ్ళిపోయి పనికి రాకుండా పోయినాము. కుళ్ళిపోయిన బతుకుని ప్రభు కొని తన రక్తంతో కడిగి ఆ వాక్యంతో శుద్ధి చేసి పరిశుద్ధాత్మతో నింపి కూరలో ఉప్పు వేసి, నూనె వేసి, టొమాటో వేసి, కారం వేసి, ఉల్లిపాయ వేసి అన్నాం కదా. అలాగా ఆయన తన రక్తం ఇచ్చి, వాక్యం ఇచ్చి, సహవాసం ఇచ్చి, ప్రార్థన ఇచ్చి, పరిశుద్ధులకు కూడా చేర్చి ఈ కుళ్ళు కప్పను, ఎండిపోయిన జీవితాన్ని, ఎండిపోయిన ఎడారిని, మూడు బారిన జీవితాన్ని, చచ్చిన బతుకును క్రీస్తుతో కూడా బతికించారు. ఇది నాకు మూడు గుర్తుకొస్తుంది. యేసుకేలు 37వ అధ్యాయంలో చూడమ్మా, చూడండి. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకల అనేకములు ఆ లోయలో కనబడిన, అవి కేవలం ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేనంటిని. అందుకైన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోని ఈ జీవాత్మను రప్పించుచున్నాను. చూసారా బ్రదర్? మనం
ఈ పాట పాడతామే జీవనదిలో అని, అందులో పాచామా అందరూ వచ్చి పాడతామా? ఎండిన ఎముకలన్నీయు పాడమా. తిరిగి జీవింపజేయుమయ్యా, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయ్యా, జీవనదిని నా హృదయములో. చాలు చాలు, చూసారా? ఎండిపోయిన జీవితాన్ని, మూడు భాగం జీవితాన్ని, కుళ్ళిపోయిన జీవితాన్ని సువాసనగా మార్చాడు. ఎందుకు నా ఆలోచన చెప్తున్నాను? 13 సార్లు విడిచి పారిపోయినాను, 7 సార్లు జైలుకి వెళ్ళాను, ఒక సినిమా కోసం 1000 కిలోమీటర్ పోయినాను, అడుగుతున్నాను, ఎంగిలాకులు తీసుకుతున్నాను, చచ్చిన సంబంధం విషయం డబ్బులు ఏరుకున్నాను, ఆటలు కుంటివాడుగా బిచ్చగాడుగా నెల రోజు స్నానం చేయలేదు బ్రదర్స్. నెల రోజు స్నానం చేయలే. అదే తరాల పేరు తెలుసు నీకే. నా పెట్టిన నిక్కరు పని అంతా పేరు. ఈ గబ్బుకున్న జీవితమా కదా, ఎంత గబ్బుకున్న జీవితాన్ని ఇప్పుడు చూడండి దేవుడు ఎలా మార్చాడు చూసారా? మన జీవితాన్ని మార్చేవాడు దేవుడు. ఆయన సర్వశక్తిగల దేవుడు. మన కోసమే అన్ని చేశాడు, మన కొరకు ప్రాణం ఇచ్చాడు. ఏకం సత్ దేవుడు ఒక్కడే దేవుడు. ఆయన పరిశుద్ధుడు, మన ప్రేమించున్నాడు. చూసా, ఈ కుళ్ళు కమ్ము కూర, ఈ ఎండిపోయిన చేపలకి ఇంత రుచి ఇచ్చాడు దేవుడు. అలాగనే మన జీవితాన్ని రుచిగా మారి శ్వాసంగా కుళ్ళు కమ్ము కొట్టిందా? ఫస్ట్ వండితే తినాలనిపించి మంచి వాసన వచ్చిందా? బైబిల్ ఏమంటే చూసి ముగిస్తాం కదా. కొరింథీ రాష్ట్రం పత్రిక 2 కొరింథీ కొంచెం అడ్డుపండి అమ్మా. నీ భార్య అరటిపిండి 2 ముక్కలు చేసింది చేస్తా. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గురించిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయై ఉన్నాము. అందుకే సువాసన ఇల్లంతా సువాసన అని మంచి పాటలు ఉన్నాయి. మన జీవితం రక్షింపబడాలి పట్టణం, నశించిపోతున్న ప్రజలు పట్టణం దేవుని కొరకు క్రీస్తు శ్వాసన బతుకుతాం. చూసారా? ఎండిపోయిన చేపలకు జీవం రుచి వాసన ఇచ్చిన దేవుడు మన జీవితం కుళ్ళు కంపును ఇంపుగా మార్చి తినసొంపుగా అందరినీ మార్చుగాక. ఆమేన్. హల్లెలూయా. పాస్టర్ గారు, మొత్తానికి భోజనం చేస్తూ భలే మంచి విషయాలు చెప్పారే మాకు. స్తోత్రం. అవును, ఇలాంటిది యూట్యూబ్లో అయితే వింటాను కూడా, వింటానే బాగుండదు. జనాలు ఇలాంటివి చూడట్లేదు నాన్న. కోతికి బట్టలు వేసి స్నానం చేపిస్తారే, అది కుక్కకి బట్టలు వేపించేది, పెద్ద పిల్లతో ఆడుకునేది, ఎవరైనా రోడ్డు మీద డ్యాన్స్ ఇది చూస్తున్నారు. ఏం చేస్తాం? ఇలా కొంచెం సంతోషంగా ఇలా పెడితే జనాలు చూసుకుని మార్పు చెందుతాను మన ఆశగల ప్రాణమును దేవుడు తృప్తిపరిచి మీ జీవితంలో దేవుడు నిరాశ లేకుండా మీ ఆశగల ప్రాణం దేవుడు తృప్తిపరిచినట్టు ఆయన విశ్వాసం ఉంచండి, నిత్య జీవం పొందండి. దేవుడు మనం ఆశీర్వించాక చేయకూడకొని బయలుదేరుతాను బ్రదర్, చేయకూడకుంటాను. తప్పకుండా. థ్యాంక్ యూ పాస్టర్ గారు.